హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బ్రెడ్తో చాలా ఈజీగా కమ్మనైన స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్. ఎవరైనా ఇలా చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బన్స్ యూజ్ చేశాను, మిల్క్ బ్రెడ్ యూజ్ చేయలేదు. ఈ బన్స్తో కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ బన్స్ని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి. ఇలా కట్ చేయడం వల్ల మనం వేయించుకున్నప్పుడు చాలా బాగా వేగుతాయి. ఇవి వేయించుకోవడానికి ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్. ఆ దోశ ప్యాన్ మీద మనం కాస్తంత నెయ్యిని అప్లై చేసుకుందాం. నెయ్యి ఇష్టం లేని వారు బటర్ కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. చాలా వరకు అయితే ఈ స్వీట్ కోసం డీప్ ఫ్రై చేస్తారండి బ్రెడ్స్ని. కానీ డీప్ ఫ్రై అంతా హెల్త్ కాదు కాబట్టి నేను ఇలా కాలుస్తున్నాను. జస్ట్ లైట్గా ఆయిల్ వేసుకోండి. పైనుంచి అటు ఇటు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనం సరిపోతుంది. చూడండి, అన్నీ నేను ఇలా కాల్చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. నాకైతే 2 బౌల్స్ అయిందండి ఈ బ్రెడ్. ఏ బౌల్తో అయితే మనం బ్రెడ్ తీసుకున్నామో అదే బౌల్తో ఇక్కడ మిల్క్ తీసుకుంటున్నాను. 2 కప్స్ అయినాయి కదండి బ్రెడ్స్. దానికోసం నేను 2.5 కప్స్ మిల్క్ తీసుకున్నాను. నాకైతే 2.5 సరిపోయిందండి. అలాగే ఇక్కడ షుగర్ నేను ఒక 3/4 కప్ తీసుకున్నానండి. షుగర్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళైతే 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే 1 కప్ తీసుకోండి. నేనైతే నార్మల్గా తింటాను స్వీట్. మా పిల్లలు కూడా నార్మల్గానే తింటారండి, మరీ ఎక్కువ తినరు. అందువల్ల నేను 3/4 కప్ వేసాను. మాకైతే సరిపోయింది ఈ స్వీట్. ఎక్కువ కావాలనుకునే వారు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకునే వారు తక్కువ వేసుకోవచ్చు. ఈ షుగర్ మొత్తం పాలల్లో కలిసిపోయే వరకు మరిగించాలి. ఇలా మంచిగా కాగనివ్వండి. ఇలా మరిగే టైంలో మనం కట్ చేసుకున్న బ్రెడ్స్ అన్నిటినీ వేసేసుకుందాం. ఇవన్నిటినీ వేసేసుకొని ఈ బ్రెడ్స్ మంచిగా పాలతో పట్టే విధంగా కలుపుకోవాలి. ఇవి పాలతో మనం కలుపుకున్న కొద్దీ మెత్తబడిపోయి పాలలో మొత్తం కలిసిపోతుంది. అలా కరిగేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా ఉడికించుకుంటున్నానో. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ స్వీట్. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారండి దీన్ని. అంత బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా మనం కొంచెం యాలకుల పొడి వేసుకున్నాము. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది స్వీట్కి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పైనుంచి వేసుకోవచ్చు. ఇలా మొత్తం కలుపుకొని చూడండి, ఇలా వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్వీట్ కంప్లీట్ అయినట్టే. బౌల్లోకి తీసేసుకుందాం. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే స్వీట్ అండి ఇది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.